జ్ఞాన స్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ 31వ రోజు సీతాయనం. ఇక్కడ మీతో నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలండి. నిన్న నాదొక జూమ్ క్లాస్ జరిగింది. దానిలో సీతాయనం గురించి వచ్చింది. అక్కడ ఎంతోమంది స్పందించి సీతాయనము ఒక కుటుంబంలో నలుగురిలో తెచ్చిన మార్పు గురించి చెప్పటము, సీతాయనం వల్ల ఎంతోమంది మారారు, చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరికీ అందాలి, అందించాలి అనేది చాలామంది ద్వారా నేను విన్నానండి. నిజంగా నాకు కూడా అనిపిస్తున్నది ఒకటే. నేను ఇంతవరకు ఇది 46వ పుస్తకం. 13 నెలలో 14 నెలలోనండి, నెలల్లో చేసిన బుక్స్ ఇవన్నీ. ఈ 46వ పుస్తకము నా జీవితంలో ఆడియో ప్రపంచంలోనే ప్రథమ స్థానం అని చెప్పాలి. నేనెంతో నేర్చుకుంటున్నానండి బుక్ నుండి. నాకు ఒక్కటే అనిపించింది, ఈ తరుణంలో ఈ పుస్తకం అవసరము కాబట్టి పత్రి గారు ఈ పుస్తకం ద్వారా ఒక మార్పుని ప్రవేశపెట్టారనేది అర్థమవుతూ ఉన్నది. చాలామందిని నేను గమనిస్తూ ఉన్నాను, ఆరోగ్యానికి ఇచ్చేస్తున్న ఇంపార్టెన్స్ సీతాయనానికి ఇవ్వలేకపోతున్నారు. ఒక్క సీతాయనం పుస్తకం చదివినా విన్నా కూడాను ఆరోగ్యం అనేది ఎలా వస్తుందో ఈ బుక్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ప్రతిదీ విలువైనదే అని నాకు అనిపిస్తూ ఉన్నదండి. జూమ్ క్లాస్ ద్వారా ఆడియోస్ వింటూ వాళ్ళు పొందిన లబ్ధి, ఈ ఆడియోస్ వింటూ బుక్స్ కొనుక్కొని ఆ బుక్స్ కూడా మేము చదువుతూ ఉన్నాము అని చెప్పటం అనేది చాలా సంతోషం అనిపించింది. మీ అందరి ఆశీస్సులకి, ఆశీర్వాదానికి, ప్రోత్సాహానికి శిరసు ఉంచి నమస్కరిస్తున్నానండి. నిన్నటికి కంటిన్యూషన్ ఇది. దయచేసి మాకు చెప్పండి, నేను సత్యం తెలుసుకోవాలి అని నేను అభ్యర్థించాను. సోమ నవ్వి, ఓర్పు పట్టు బిడ్డ, ముందు నేను నీకేమైనా తినిపించాలి, లేకపోతే మాత సంతోషించదు. మీరు ఇబ్బంది పడకండి, మేము ఆశ్రమంలో భోజనం చేసి వచ్చామని మా అమ్మ నొక్కి చెప్పింది. వారు ఆశ్రమంలో ఏం పెడతారో నాకు తెలుసు అని ఆమె నవ్వుతూ కొనసాగించింది. నేను కొంత ఆహారం, సేద తీర్చే పానీయం, వేసవిలో చల్లదన్నాన్ని ఇచ్చేది ఇస్తాను. కొంచెం సేపట్లో ఎండ తీవ్రం కాబోతుంది. ఇదేం కష్టం కాదు. నా ద్వారా మాత మీకు అందిస్తుంది. ఆమెను మీరు తిరస్కరించకూడదు. మా అమ్మ గబగబా లేచి వద్దని చెప్పబోయింది, కానీ సోమ ఆమె చేయి పట్టుకుని కుటీరం వెనక ఉన్న వంట చేసే ప్రదేశంలోకి తీసుకువెళ్ళింది. సోమ మాటలు నా మనసును అప్పటికే కొంచెం తేలికపరిచాయి. ఆ కథ వినాలన్న ఆత్రం ఉన్న ఎదురు చూడడానికి నేనేమీ ఇబ్బంది పడలేదు. మాకేమీ తొందర లేదు. ఆమె కూరగాయలు, గింజలతో రుచికరమైన భోజనాన్ని, నేరేడు పళ్ళతో చేసిన పానీయాన్ని ఇచ్చింది. ఆశ్రమంలో మేము తిన్న దానికంటే ఇది ఎంతో మధురంగా ఉంది. మేము ఆహారం తీసుకునేటప్పుడు అడవి గుండా వెళ్తున్న ఒకానొక మునిని చూసి మాతో పాటు భోజనానికి రమ్మని పిలిచింది. ఆయన ఆనందంగా మా పక్కన కూర్చొని ఆహారం అందుకుంటూ, సోమ ఎన్నడూ మాకు పెట్టకుండా ఉండదు అన్నాడు. నేను పెట్టకపోతే మాత ఏమంటుంది మీకు తెలుసా? నేను ఆమెకు జవాబు చెప్పాలి. మేము మునులం, తరచూ ఆ లబ్ధి పొందుతాం. అప్పుడప్పుడు మేము ఆశ్రమాల్లో భిక్షకు వెళ్తాం, కానీ ఎవ్వరూ సోమవల్లి తినిపించరు. ఆయన నవ్వుతూ అన్నాడు, అది మాత ఆదేశం. ఆమె తరచూ చెప్పేది, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టండి, మిగిలిపోయిన వాటితో కాదు, ఉన్నంతలో మంచి వాటితో. సో అండి, నిజంగా ఇక్కడ మా అమ్మగారిది కూడా ఒక విషయం చెప్పాలి. మా అమ్మ కూడా ఎప్పుడు నాకు ఇదే చెప్పేవాళ్ళు, ఎవరికన్నా ఏదైనా ఇస్తే మంచి ఇవ్వాలి, చెడిపోయినవి కానీ పిచ్చిది కానీ వాళ్ళకి పెట్టకూడదు అనేవాళ్ళు. అది ఇప్పటికీ కూడా నేను అదే అవలంబిస్తూ ఉంటాను. మాత, సీతామాత ఈ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టండి, మిగిలిపోయిన వాటితో కాదు, ఉన్నంతలో మంచి వాటితో అని చెప్పటంలో ఇది ఒక పెద్ద సందేశంగానే తీసుకుంటే సందేశంగానే అనిపిస్తుందండి. నిన్న నాకు ఒక కాల్ వచ్చింది. ఆవిడ వాపోయారు. ఆ మేడం ఎంతో దూరం నుండి బంధువులు వచ్చారండి మా కింద ఇంట్లోకి. వాళ్ళు కనీసం ఆ పిల్లలు అండి, వాళ్ళకి భోజనం పెట్టలేదు, టిఫిన్ పెట్టలేదు, కాఫీ ఇచ్చి పంపించేశారు. వాళ్ళు 3-4 అవర్స్ కార్లో జర్నీ చేయాలి. చాలా బాధ అనిపించింది. నేను ఆఫర్ చేయాలి అంటే అది వాళ్ళు రివర్షన్గా తీసుకుంటారని బాధపడింది. అది సంస్కారం అండి, ఏమి తరిగిపోవు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను నా ఫ్యామిలీలో. ఇక్కడ నెంబర్ ఆఫ్ అండి మనుషుల్ని లెక్క పెట్టి స్వీట్లు కానీ ఫ్రూట్లు కానీ ఇవ్వటము,
అసలు వాటర్ కూడా అడగని సంస్కారం నేను చూశాను. చాలా తప్పు మాస్టర్స్ అది. మనకి ఏమీ తరిగిపోదండి. ఒక వ్యక్తి అతిథి అంటే అండి, ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చారంటే ఒక దైవం మన ఇంటికి వచ్చినట్లే. మనము ప్రాణం లేని ఫోటోలకి ఎన్నో కోరికలు పెట్టి నైవేద్యాలు పెడుతూ ఉంటాం. అవి వాళ్ళు తింటారో లేదో మనకి తెలియదు. కానీ ప్రత్యక్షంగా వచ్చిన దైవ స్వరూపాలకి మనం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాము. ఈ సంస్కారము, ఈ సంస్కృతి అనేది ఎంత తొందరగా మార్చుకుంటే మనిషి అంత తొందరగా ఎదుగుతాడు. ఈనాటి స్థితులు పరిస్థితుల్లో ఇరుక్కోకుండా ఉంటాడేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు. అలానే నేను నా ఫ్రెండ్స్ మేము హైదరాబాద్లో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను చాలా ఆశ్చర్యం అనిపించిందండి నాకు. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను, సీతామాత నేర్పిస్తున్న సంస్కారము, ఒక పద్ధతి, ఒక మనది సంస్కృతి గురించి ఆమె ఎంత బాగా తెలియచేస్తున్నారు అన్నదానికి. కనీసము నా కోసం వచ్చారు వాళ్ళు. నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ ఎంతో దూరం నుండి నన్ను చూడటానికి వచ్చారు. మంచినీళ్ళు కూడా అడగలేదు. తనకు ఒక అవసరమయ్యి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను భోజనం పెట్టి పంపించింది. నాకు చాలా సంతోషం అనిపించిందండి. కానీ ఈ క్యారెక్టరు ఆ సంస్కృతిని నేర్చుకోలేదు. ఇంకా ఆమె అదృష్టమో దురదృష్టమో తెలీదు. ఇలాంటిది ఎంత గొప్పగా ఉందండి. ఆవిడ మంచినీళ్ళు అడగలేదు, కానీ ఈవిడ భోజనం పెట్టి పంపించింది. తనతో పాటు వేరే ఆవిడని కూడా తీసుకొని వెళ్ళినా కూడా సంస్కారం అనేదండి ఇలాగా కడుపు నింపేదిగా ఉండాలి, కడుపు మండించేదిగా ఉండకూడదు కదా. మిథిలలో ఆ విధంగా ఉండేదా? నేను హఠాత్తుగా అడిగాను. ఆమె అవునని తల ఊపి, జనక మహారాజు, సునైన మాత దానిని ప్రారంభించారు. వారి పరివార పరిచారకులు, వంటశాల ఎప్పుడు ఋషులు మునులు యాత్రికుల కోసం సిద్ధంగా ఉండేవి. మాత ఆచారాన్ని అయోధ్యకు తెచ్చింది. ఆమె జ్ఞాపకం చేసుకున్నట్లు నవ్వి మిథిలలో కొన్నిసార్లు చాలామంది వచ్చేవారు. అంతా అయిపోయేది. మాకు వంటశాలలో పనిచేసిన వారికి ఏం చేయాలో తోచేది కాదు. సరిగా అప్పుడే ఒక రైతు పదార్థాలతో మా వద్దకు వచ్చేవాడు. సరిగా సమయానికి అవసరమైన దానికంటే ఎక్కువే వచ్చేవి. ఇవ్వటం అనేది ఒక వరం, అందరూ ప్రయోజనం పొందే విధానం ఇది అనేవారు జనక మహారాజు. భూమి మీద తన చివరి రోజు వరకు మాత దీనిని కొనసాగించింది. ఆమె నా కోసం వచ్చే వరకు నేను కొనసాగిస్తానంది. ఆ రోజు త్వరలో రాకూడదని నేను ఆశిస్తున్నాను. భోజనం ముగించి చేతులు కడుక్కుంటూ అన్నాడు ముని. నేను ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆమె నన్ను ఇక్కడ ఎందుకు ఉంచిందా అని ఆశ్చర్యపోతూ ఉంటాను. బహుశా మాకు ఆహారం అందించడానికి, నీ కథలు తెలియజేయటానికి. నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకున్నాడు ఋషి. చూసారా మాస్టర్స్, ఆమె పెట్టిన భోజనానికి కృతజ్ఞత, ఒక నవ్వు, ఒక ఆనందం ఒక వ్యక్తుల్లో ఎలా నింపిందో. కోట్ల రూపాయలు ఆస్తులు ఏం పంచక్కర్లేదండి. కొంచెం ఇలా చిన్న చిన్నవి, ఇవే చాలా పెద్ద విషయాలు అవుతాయి. సో అండి, మన చిన్న పిల్లలకి కూడా ఇది నేర్పించాలి. ఇస్తేనే వస్తూ ఉంటుంది, ఇవ్వటం అనేది నేర్చుకోవాలి అని మితిమీరని నేనేం చెప్పట్లా. ఏదైనా మధ్య మార్గంగా వెళ్ళాలి. మధ్య మార్గం అనేది నేర్పిస్తూ ఉండాలి, నేర్చుకోవాలి, అందించాలి, అందుకుంటూ ఉండాలి. ఐ రైట్ అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.